హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో సాంబార్ అండి. వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేస్తున్నాను. ముందుగా కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 20 మినిట్స్ నానపెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసి వాటర్ కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. సాంబార్కి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ముల్లంగి, క్యారెట్, వంకాయలు, బీన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు కూడా నున్నగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా, కొత్తిమీర, వెల్లుల్లి రబ్బలు కొద్దిగా క్రష్ చేసి వేసి కలపకుండా మూత పెట్టి 1 మినిట్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని టమాటా అంతా మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత టమాటా ఉడికిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో వేగిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండును నానబెట్టుకొని చింతపండు రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం తీసి వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకడానికి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోనే సగం వరకు ఉడికిపోయాయండి. మిగతా సగం మనం వేసుకున్న వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. సాంబార్ ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే వెజిటేబుల్ సాంబార్ రెడీ అండి. సాంబార్ పౌడర్ ఏమీ అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది సాంబార్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.